ఓకే, మనకి మండల కమిషన్ వచ్చింది, 197 శత జయంతి జరుపుకున్నాం. ఇప్పుడు 198. కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది రాలేదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో జరిగితే కృష్ణుడు అర్జునుడే కనిపిస్తారు మనకి, ఇంకెవరు కనిపించారు. మహాభారత యుద్ధం అంతా జరిగింది కృష్ణుడు అర్జునుడితో. కాబట్టి మనం ఎంతమంది ఉన్నామో అనేది కాదు, మన భావజాలం ఎంత గొప్పది, మన మీద నమ్మకం ఎట్లుంది ప్రజలకి. నేను ఒక మాట మీకు చెప్తే నేను ఇది ఫాలో అవ్వాలి, అది లేకుండా నేను మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. దానివల్ల బీసీల్లో కొంత వాదం, అంటే నమ్మటం లేదు ప్రజలు మనల్ని. మేము పోయి చదువుకున్నాం, నేను డిఆర్ఓగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు ఓట్లు, మీ ఓట్లు మీరు నాకేంటంటే ఎందుకు ఇస్తారు, నేను వాళ్ళకి ఏం చేశాను ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు మనకన్నా తెలియగలవాడు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళందరినీ ఏకం చేయాలంటే, ఇందాక మన సోదరుడు చెప్పారు, మనందరం బీసీలు ఒకటే, పార్టీలకు అతీతంగా. మనకు పార్టీలు అవసరం లేదు, బీసీలు కుటుంబంలో పుట్టాం. మన సోదరుడు చెప్పాడు. ఇప్పుడు మనకు రాష్ట్రంలో, దేశంలో ఎవరు ఉన్నారు? కర్పూరి ఠాకూర్ కొడుకు, భారతరత్న మంగళ ఆయన కొడుకు, ఒక రామనాథ్ ఠాకూర్ వ్యవసాయ మంత్రి, శివరాజ్ సెంగోన్ ఇంకొక మంత్రి. అంటే వాళ్ళిద్దరు బీసీలు. మనకి ఇక్కడ ప్రభాకర్ గౌడు మన సోదరుడు, సీతక్క, కొండా సురేఖ, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ మనోళ్ళు. మనం పనులు చేయించగలా లేదా? వాళ్ళకి ఏ పార్టీలు అనేది కాదు, మనకి పనులు ఏ పార్టీ. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరు? అది ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వ భావం కానీ, మన ప్రైమ్ మినిస్టర్ మనోడు, ఆయన బీసీకి సంబంధించినోడు. మన ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము. పక్కన ఒరిస్సాలో ఎవరు? మన గిరిజనుడు.